నేను సిద్ధంగా ఉన్నారు. సో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే రాజీవ్ కనకాల గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, వెరీ గుడ్. ఇన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం స్క్రీన్లో, ఎప్పుడు ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంటారు. ఓకే, ప్రస్తుతానికి ఏ మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి జటాధర ఒకటి, అలాగే లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా జరుగుతుంది, అండ్ ధర్మస్థల నియోజకవర్గం ఒకటి, అలాగే మహేంద్రగిరి వారాహి ఒకటి. మీకు లాస్ట్లో చెప్పుకోవడానికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని విశ్వంభర. విశ్వంభరలో ఎట్టకేలకు మెగాస్టార్ గారితో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు చిట్ట చివరికి ఇన్నేళ్ల తర్వాత. సో నేను అదే అడగాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు, అసలు ఆయన మెగాస్టార్ కాకముందే మీరు ఆయన్ని మీ ఇంట్లో డైలీ చూసేవాళ్ళు కదా, అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు నాకు హార్డ్లీ అంటే 77 బ్యాచ్ ఉంది ఆయన. 4 years 5 years నాకంటే గుర్తు కూడా లేవు సరిగ్గా. కాకపోతే మా అమ్మ చెప్పడం ద్వారా నాకు తెలుస్తూ ఉండేది. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏదో చాక్లెట్ తెచ్చేవాడు, ఆయన తెచ్చిచ్చేవాడు అని చెప్పేసి, అలా అంతే. నేను పైగా ఇన్స్టిట్యూట్ ఆ టైంలో నేర్చుకునేటప్పుడు వచ్చి మా మదర్తో రెగ్యులర్గా, మేడం నేను ఈరోజు పలానా షూటింగ్లో ఇలా మూమెంట్ని చేశాను మేడం, కోతల రైడ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కోతల రైడ్ సినిమాలో ఆయన ఫుల్ యాంగర్ని చూపించడానికి చేయాలి. ఒక మామూలుగా ఏం చేస్తాం, చుట్టుపక్కల ఏదైనా ఉంటే మన గ్లాసును పగలగొట్టడము, లేకపోతే అద్దం పగలగొట్టడము, ఆ చుట్టుపక్కల ఏదైనా ఉంటే యాంగర్ని వెంట్ చేస్తూ చూపించాలి. బట్ చిరంజీవి గారు ఏంటంటే క్రియేటివ్గా యూజ్ చేసి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న మూమెంట్లో చేసే దీన్ని, మూమెంట్ క్లాస్ని అక్కడ ఐ డోంట్ నో కరెక్ట్ పేరు చెప్పలేను, కోతల రాయడా ఇంకోటాను, మూమెంట్ విపరీతంగా విగ్గరస్గా చేసి ఆయన చాలా కొత్తగా ఉండింది అప్పుడు. అంటే ఆ యాంగర్ని తీసుకొచ్చి ఆ యాంగర్లో వెళ్ళి ఏదో చేస్తారని చెప్పేసి, సో అవన్నీ మా అమ్మతో షేర్ చేయడం, మేడం నేను ఇలా చేశాను, మన మూమెంట్ని అలా వాడాను సీన్లోకి అంటే న్యాచురల్గా గొప్పగా ఫీల్ అవుతారు కదా. సో అలా ఆ తర్వాత మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు 81 నుంచి నాకు 81 నుంచి నాకు తెలుసు, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి. ఆయన 83కి అప్పటికి పెద్ద స్టార్. అవును, పైగా నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్ని. చిన్నప్పుడు ఆయన అప్పట్లో ఏదైతే కట్టు టీషర్ట్లు వచ్చేవి గమ్మత్తుగా, ఆ టీషర్ట్లు వస్తే మేము అది కావాలని పట్టుపట్టేవాళ్ళం. సో అలాంటివి మా ఇంట్లో వాళ్ళు కొనివ్వడం అవన్నీ. 83 ఎప్పుడైతే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మా మదర్ ఫౌండర్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, అక్కడ ఆయన ఒకసారి వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారు. నేను డుమ్కి ఆ రోజు స్కూల్కి పోకుండా ఎవరికి చెప్పలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను వస్తే న్యాచురల్గా ప్రాబ్లం అవుతుంది కదా, 100% కదా. కాబట్టి ఎవరికి చెప్పలేదు. స్టూడెంట్స్, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్, నేను మాత్రం పక్కన మా ఇంటి వెనకే పార్క్ ఉండేది. ఆయన చూసేసి పార్కులో గెంతులు వేస్తున్నాను ఎక్సైట్మెంట్లో. ఆ పిల్లోడికి ఉండే చేష్టలు ఉంటాయి, కోచ్ చేష్టలు. పైగా అక్కడితో ఆగలేదు నేను. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ మా ఇంట్లో చెప్పారా, మా ఇంట్లో చిరంజీవి గారు ఉన్నారు, అది అలా తెలిసిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అటువైపు వెనక వైపు అందరూ మూగేశారు, పార్కు నిండా జనాలు. మా ఇంటి ముందు జనాలు విపరీతంగా. ఇంకా మా అమ్మ తట్టుకోలేక ఒక్కసారి వచ్చి నువ్వు చెయ్యి చూపించి వెళ్ళిపోయా, లేకపోతే వెళ్ళేలాగా లేదు వీళ్ళంటే, వచ్చి ఆయన చెయ్యి చూపించడం. నేను అక్కడున్నా జనాల మధ్యలో, పార్క్ లో ఉన్నారు. ఎక్సైట్మెంట్. సో మీరేదో దగ్గరికి వెళ్ళలేదు మరి ఇంట్లోకి? వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉన్నారు ఆయన. బట్ ఎక్సైట్మెంట్ అంటే ఎక్సైట్మెంట్లో మనం గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం కదా, మా ఇంటికి. సో అలా బయట ఐ వాజ్ స్టక్ దేర్. సో అదొక బాగా గుర్తు నాకు. ఇంకా తర్వాత నేను ఆయన ఫ్యాన్ని చాలా ఏళ్ళు. సత్యం థియేటర్ ఉండేది మాకు దగ్గర, అది చిరంజీవి గారి సినిమా కోసం అని చెప్పేసి స్కూల్ దుమ్మా కొట్టేసి మార్నింగ్ షో, ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను. పిల్లండి నాకేమీ తెలియదు, అంటే బ్లాక్లో టికెట్ ఎలా కొంటారో తెలియదు, క్యూలో నిలబడి అంతే ఎలా క్యూలో నిలబడి కొంటారో కూడా తెలియదు, అలాంటి వయసు నాది. వెళ్ళిపోయాను. ఏ మూవీకి వెళ్ళారు?
సినిమా గుర్తులేదు. ఓకే. జనాలు విపరీతమైన క్రౌడ్. నేను తిరుగుతున్నా, ఏదైనా బ్లాక్లో ఏదో ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతారా లేకపోతే ఎట్లా క్రౌడ్లోకి